అంబేద్కర్ ఏ గ్రేట్ ఫైటర్, అంబేద్కర్ ఏ గ్రేట్ ఫిలాసఫర్, అంబేద్కర్ ఏ గ్రేట్ పొలిటీషియన్. ఈ మూడు విషయాలను మీరు అర్థం చేసుకోండి. ఏ గ్రేట్ ఫైటర్, ఏ గ్రేట్ ఫిలాసఫర్, ఏ గ్రేట్ పొలిటీషియన్. రాజకీయ నాయకులు అంబేద్కర్ గురించి నేర్చుకోవాలి, ఫిలాసఫర్లు అంబేద్కర్ నుంచి నేర్చుకోవాలి. అదేవిధంగా సామాజిక మార్పు కోసం పోరాటం చేసే వాళ్ళు అంబేద్కర్ గురించి నేర్చుకోవాలి. ఆయన మొదలుపెట్టిన మొట్టమొదటి పోరాటం భారతదేశంలో నీళ్ల కోసం, డ్రింకింగ్ వాటర్. ఈ భారతదేశంలో వేదం ఏం చెప్తున్నది? పంచభూతాల గురించి 4 వేదాలు చెప్తాయి. ఋగ్వేదం అద్భుతంగా చెప్తుంది పంచభూతాల గురించి. కానీ భారతదేశంలో పంచభూతాలు మనుషులందరికీ సమానం కాదు. నీళ్లు సమానం కాదు, భూమి సమానం కాదు, అగ్ని కూడా సమానం అవుతుందో కాదో తెలియదు. ఒకవేళ అగ్ని సమానం కావాలనుకుంటే అది వచ్చి దళితుల గుడిసెలు తగలబెట్టడానికి వస్తుంది తప్ప దళితుల జీవితాల్లో వెలుగునివ్వడం కోసం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే ఆనాడు అంబేద్కర్ తన చిన్నతనంలో నీళ్ల కోసం ఆరాటపడ్డాడు. కొలంబియాలో చదువుకొని వచ్చిన తర్వాత బరోడా మహారాజ్ ఆస్థానంలో నీళ్లు తాగనివ్వలేదు. అందుకే మహారాష్ట్రలో ఆయన మహదు చెరువు పోరాటాన్ని మొదలుపెట్టాడు. ఈ మహదు చెరువు మున్సిపాలిటీ చెరువు. ఈ చెరువులో దళితులకు నీళ్లు తాగడానికి అవకాశం లేదు. బైకాట్ చేశారు మొత్తం ఊరంతా దళితులకి. ప్రభుత్వ చెరువులో నీళ్లు తాగడానికి అవకాశం లేదు. అంబేద్కర్కు అక్కడికి వెళ్ళి ఇది ప్రభుత్వ చెరువు అయినప్పుడు, మనమందరం పన్నులు కడుతున్నప్పుడు ఈ చెరువు మీద మనకు కూడా హక్కు ఉన్నది కనుక ఈ చెరువులో నీళ్లు తాగడం కోసం ఒక పోరాటాన్ని నడపాలని చెప్పి అద్భుతమైన పోరాటం నడిపాడు. 10,000 మందితో పోరాటం చేశాడు. ఆ పోరాట ఫలితంగా అఫ్కోర్స్ దాడులు జరిగాయి. దళితుల మీద దాడులు చేశారు, అంబేద్కర్ మీద దాడి చేశారు, చేతి దిగింది, చాలా మంది తలలు పగిలాయి, చిత్తగాత్రులుగా మారిపోయారు. జిల్లా కలెక్టర్ వచ్చాడు, మ్యాజిస్ట్రేట్ వచ్చారు, చర్చలు జరిపారు. చివరికి అంబేద్కర్ ఈ చెరువు మీద మాకు హక్కు ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి లేవనని చెప్పి 1927లో, అంటే సరిగ్గా ఇంకొక 2 ఏళ్ళు అయితే మహదు చెరువు పోరాటానికి 100 ఇయర్స్ 100 సంవత్సరాల కిందట ఒక అద్భుతమైన పోరాటం నడిపాడు అంబేద్కర్. కాలారాం టెంపుల్ ఉంటుంది. గుడిలోకి పోవటం అనేది దేవుని మొక్కడం కోసమా అనే ప్రశ్న వస్తుంది సహజంగా. దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు దేవుని మొక్కడం కోసం వెళ్తారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం గౌరవిస్తాం. అంబేద్కర్ బేసిక్గా నాస్తికుడు, ఆయన హేతువాది. కానీ కాలారాం టెంపుల్లోకి దళితులను తీసుకెళ్ళడానికి 6 నెలలు పోరాటం నడిపాడు. ఇక్కడ దేవుని మొక్కడం కోసమా భక్తి కోసమా కాదు, దేవుడి గుడిలోకి వెళ్ళటం అనేది ఒక ఆత్మగౌరవం. ఈ దేశంలో ఉన్న మనిషి ఆ దేవుడి గుడిలోకి వెళ్ళడం ఒక ఆత్మగౌరవం. దానికోసం 6 నెలలు పోరాటం నడిపాడు. ఇప్పటికీ మీరు చూస్తారు, హైదరాబాద్కి మెట్రో నగరం ఇది, హైటెక్ సిటీ. ఈ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల దూరంలో కులం పేరు మీద దేవుడి గుడిలోకి వెళ్ళారని వెలివేస్తున్న ఉదాహరణలు చాలా చూస్తామన్న చెప్పాడు. ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా ఈ చుట్టుపక్కల 6 నెలల కిందట ఒట్టినాగులపల్లి అంటే సెంట్రల్ యూనివర్సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గచ్చిబౌలికి. ఒట్టినాగులపల్లిలో మాదిగ కమ్యూనిటీ వాళ్ళు బోనాలు చేసి ఊరిలోకి వచ్చారని మొత్తం మాదిగల్ని వెలివేశారు. 6 నెలల కిందట సంఘటన చెప్తుంది. ఇంకా కులం ఎట్లా కొనసాగుతుందో చూడండి. అట్లా కాలారాం టెంపుల్లోకి పోరాటం కోసం వెళ్ళడం కోసం పోరాటం నడిపాడు. ఇది ఒక ఎర అంబేద్కర్ జీవితంలో. ఇక రెండో ఎర, అంబేద్కర్ గ్రేట్ ఫిలాసఫర్. భారతదేశంలో కుల వ్యవస్థ గురించి ఆలోచించి దాని నిర్మూలన గురించి విశేష కృషి చేసిన ద ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్. ఆయనే మొదలు, ఇక ఆయనే చివర. ఇప్పటి వరకు అంబేద్కర్ అంతా కృషి చేశాడు. అసలు కులం అనేది ఎట్లా పుట్టింది అనే బేసిక్లోకి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే దాని అణచివేత అనుభవించిన వాడు, దాని బాధ తెలిస్తే తప్ప అన్టచబిలిటీ ఎట్లా ఉంటుందని ఎవరైనా క్వశ్చన్ వేసాడు అనుకోండి. అది అనుభవించిన వాడికి తెలుస్తుంది, ఇంకోటికి తెలియదు. మేము చిన్నప్పుడు నీళ్లు తాగాలంటే పెద్దవాళ్ళ పొలాల్లోకి పనుల కోసం వెళ్ళే వాళ్ళం. బాల్యంలో 10-12 ఏళ్ల వయసులో వెళ్ళినప్పుడు వాళ్ళు కుండలో నీళ్లు తీసుకొచ్చి ఇట్లా పైనుంచి పోస్తే ఇట్లా దోసిని బట్టి నీళ్లు తాగాం మేము. ఆ రోజు మాకు తెలియదు ఇది అణచివేత అని, ఇది అంటరానితనం అని మాకు తెలియదు. అలా పైనుంచి చెంబులతోనైనా, గ్లాస్తోనైనా, కుండతోనైనా, బకెట్తోనైనా ఇలా పైనుంచి పోస్తే దోసిని బట్టి తాగాం. ఇప్పుడు అర్థమవుతుంది నాకు అది అంటరానితనం అని. అది అనుభవించిన నాకు తెలుస్తుంది. స్త్రీ పురిటి నొప్పుల బాధ ఎన్ని కావ్యాలు రాసిన పురుషుడికి అర్థమవుతుందా? అనుభవించిన స్త్రీకే పురిటి నొప్పుల బాధ ఎట్లుంటుందో తెలుస్తుంది. కనుక దళితుడికి అన్టచబిలిటీ అనేది ఎట్లా ఉంటుందో దళితుడికి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. అది అర్థమైన అంబేద్కర్ దాని నిర్మూలన కోసం ఆయన్ని ఆలోచించాడు. అసలు ఎవడు దీన్ని ప్రారంభం చేశాడు? కులాన్ని 3000 సంవత్సరాల కిందికి వెళ్ళాడు. ఋగ్వేదంలోకి వెళ్ళి ఋగ్వేదంలో పురుష సూక్తం ఏం చెప్పబడింది? చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ కులంగా ఎట్లా పరిణామం చెందింది? 4 వర్ణాలు కదా దేశంలో ఉన్నది. ఈ 4 వర్ణాలు
4000 కులాలుగా 5000 కులాలుగా ఎట్లా పరిణామం చెందాయి అనే విషయం లోతుల్లోకి వెళ్ళి చాలా రీసెర్చ్ చేశాడు. మీకు తెలుసు గుర్రం జాస్వాన్ ఒక పోయెట్ ఉన్నాడు, గొప్ప కవి, గుంటూరు జిల్లాకు చెందినవాడు. ఆయన ఒక సందర్భంలో రాశాడు, ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట 9 కుమారులు, ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట 9 కుమారులని విన్నాము కానీ పసరము కన్న హీనుడు పంచముడు 5వ వర్ణస్థుడు ఎవరమ్మా సవిత్రి అని రాశాడు. ఒక థీరీ ఉంది మనకి, చాతుర్వర్ణ థీరీ ఋగ్వేదంలో. ఏమిటా చాతుర్వర్ణ థీరీ? బ్రహ్మ శిరస్సు నుంచి పుట్టింది బ్రాహ్మణులు, చేతుల నుంచి పుట్టింది క్షత్రియులు, తొడల నుంచి పుట్టింది వైశ్యులు, పాదాల నుంచి పుట్టింది శూద్రులు. అందుకోసం ఈ పాద నుంచి పుట్టినవాడు వీళ్ళందరికీ సేవ చేసి పెట్టాలి అని ఋగ్వేదంలో రాసిపెట్టారు. దీన్ని ప్రచారం చేశారు బ్రాహ్మణ్. దీన్ని ప్రచారం చేశారు కనుక అంబేద్కర్ ఎక్కడికి వెళ్ళారంటే, వేదంలో చెప్పిన విషయం ఇది శాస్త్రీయమా, ఇది సైన్స్కు నిలబడుతుందా? నిలబడదు. కనుక దీన్ని పూర్వపక్షం చేశాడు. చేసి ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలంటే మొట్టమొదలు మీ కావ్యాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు, కావ్యాలు వీటన్నిటిలో చెప్పిన కుల వ్యవస్థ గురించి వీటిని తీసేసినప్పుడే ఈ దేశంలో కుల నిర్మూలన జరుగుతుంది అన్నాడు. దానికోసమే కుల నిర్మూలన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసి భారతదేశంలో ఇటు గాంధీ, అటు కాంగ్రెస్, అటు బ్రిటిష్ గవర్నమెంట్ ముగ్గురితో పోరాటం చేశారు. ఒకరితో పోరాటం చేసినప్పుడు ఇంకొకరు అంబేద్కర్ను అనేక రకాలుగా నిందించారు. గాంధీతో పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు అన్నారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు? అంబేద్కర్ భారతదేశంలో అణిచివేయబడుతున్న కులాల నుంచి వచ్చిన వాడు, తిరిగి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళు అన్నారు. ఇన్ని రకాల అవమానాలు అనుభవించి కూడా ఈ దేశంలో ఒక ఫిలాసఫీని డెవలప్ చేసి కుల నిర్మూలనకు కావలసిన సూత్రాలను అభివృద్ధి చేసి చివరికి హక్కుల కోసం నా దేశంలో ప్రజలకి హక్కులు రావాలి, ఈ హక్కులు రావాలని 1927లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆ సైమన్ కమిషన్తో డైలాగ్కు వెళ్ళాడు. మీకు చరిత్ర తెలుసు, గో బ్యాక్ సైమన్ అనే నినాదం భారతదేశంలో కొనసాగింది. గాంధీ అండ్ కాంగ్రెస్ గో బ్యాక్ సైమన్ అన్నారు, భగత్ సింగ్ గో బ్యాక్ సైమన్ అన్నారు, అన్ని సంస్థలు గో బ్యాక్ సైమన్ అంటే అంబేద్కర్ ఒక్కడే వెల్కమ్ టు సైమన్ అన్నాడు. ఈ వెల్కమ్ టు సైమన్ అంటే ఈ దేశంలో పెద్దవాళ్ళందరూ ఏమన్నారంటే అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళకు ఏజెంటుగా మారిపోయాడు అన్నారు. అప్పుడు అంబేద్కర్ చెప్పాడు, నేను బ్రిటిష్ వాళ్ళ ఏజెంటును కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలని విముక్తి చేయడం కోసం. సైమన్ కమిషన్ ఒక్క విషయాన్ని స్టడీ చేయడం కోసం వస్తుంది, చాలా విషయాలు ఉన్నాయి అందులో. నాకు సంబంధించిన ఒక విషయం ఉంది. ఏమిటది అంటే, భారతదేశంలో దళితులు ఎంతమంది చదువుకున్నారు, దళితుల జనాభా ఎంత ఉన్నది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఈ డాటా మొత్తం సేకరించడం అనేది ఒక పాయింట్ అందులో ఉంది. ఆయన అనుకున్నాడు, ఈ సైమన్ కానీ ఒక్కసారి దీన్ని స్టడీ చేస్తే బ్రిటిష్ వాళ్ళకి ఇది అర్థమైతే నా ప్రజలకి కొన్ని హక్కులు లభిస్తాయి అని చెప్పి సైమన్ దగ్గరికి వెళ్ళి డైలాగ్ నడిపాడు. ఆ డైలాగ్లో భాగంగా అంబేద్కర్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేశారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు. ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సే మనందరి జీవితాలను మార్చింది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లేకపోతే, అంబేద్కర్ అక్కడికి వెళ్ళకపోతే ఇవాళ మన జీవితాలు మారేవి కావు. అంబేద్కర్ వెళ్ళాడు, అందరూ వ్యతిరేకించారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. గాంధీ వెళ్ళలే, కాంగ్రెస్ వెళ్ళలే, అంబేద్కర్ వెళ్ళాడు. అంబేద్కర్ ఏం చేశాడంటే ప్రపంచ దృష్టి తన వైపు ఆకర్షించుకున్నాడు. ఇంటర్నేషనల్ మీడియా ఉండటంతో పాటు ఇంగ్లాండ్లో ఉండే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు, రకరకాల పార్టీల వాళ్ళందరినీ కలిశాడు, ఎంపీలను కలిశాడు, తర్వాత మేధావులను కలిశాడు. కలిసి వాళ్ళందరి మద్దతు కూడా కట్టుకున్నాడు. నేను నా దేశం నుంచి అన్టచబుల్ క్యాస్ట్ నుంచి వచ్చారు, ఈ అన్టచబిలిటీ పోవడానికి నా ప్రజలకి కొన్ని హక్కులు కావాలి, అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంగీకరించటం లేదు, గాంధీ అంగీకరించటం లేదు, కనుక మీరు అర్థం చేసుకోండి అని వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మీడియాతో కూడా డైలాగ్ చేశారు. దానివలన అంబేద్కర్ ఏ విషయం గురించి అడుగుతున్నాడో, పోరాటం చేస్తున్నాడో ప్రపంచానికి తెలిసింది. అట్లా అంబేద్కర్ అన్ని పత్రికలు రాశాయి. భారతదేశ ప్రతినిధి ఆయన ఉపన్యాసం ఎట్లా మొదలు పెట్టాడంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో, నేను భారతదేశ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను అని మొదలుపెట్టాడు. నేను దళితుడిగా మాట్లాడుతున్నాను అనలే, నేను శూద్రుడిగా మాట్లాడుతున్నాను అనలే, భారతదేశ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. భారతదేశంలోకి ఎందరో మహానుభావులు వచ్చారో పోయారు, ఎందరో పరిపాలించారు, కానీ మా జీవితాల్లో జరిగిన మార్పు ఏమిటి లేదు, మీరు అంతకన్నా ఎక్కువ మాకేం చేయలేదు అని మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద నిలబడి, ఇండియాలో నిలబడి కాదు, ఇంగ్లాండ్లో నిలబడి బ్రిటిష్ వాళ్ళని విమర్శించాడు.
దాని వలన అంబేద్కర్ భారతదేశ ప్రతినిధిగా అంబేద్కర్ అక్కడ పాల్గొన్నాడని పేపర్లో వస్తే ఇక్కడ సబర్మతి ఆశ్రమంలో ఉన్న గాంధీ వెంటనే ఈ దేశ ప్రతినిధిని నేను కదా, అంబేద్కర్ ఎలా అవుతాడు అనే ప్రశ్న వచ్చింది ఆయన. అప్పుడు రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ, సరోజిని నాయుడు ఆ సమావేశాలకు హాజరయ్యి గాంధీ ఎట్లా హాజరయ్యాడో తెలుసా మీకు? గాంధీ అంటే నాకు చాలా గౌరవం, ఈ దేశ జాతీయోద్యమం నడిపిన వాడిగా. కానీ అంబేద్కర్ వర్సెస్ గాంధీ అనుకున్నప్పుడు అంబేద్కర్ విషయంలో గాంధీ ఎట్లా ప్రవర్తించాడో చెప్పడం అనేది నా బాధ్యత, చరిత్రను చెప్పడం నా బాధ్యత. యాజ్ ఎ టీచర్గా సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, అవాస్తవం చెప్పకూడదు. గాంధీ వెళుతూ ఏం రాయించాడో తెలుసా? భారతదేశంలో ఉన్న దళితుల చేత అంబేద్కర్ మా నాయకుడు కాదు అని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాయించి వెళ్ళాడండి. మా నాయకుడు, అన్టచబుల్ పీపుల్కి నాయకుడు ఎవరంటే గాంధీయే మా నాయకుడు అని రాయించాడు లేఖలు. అంబేద్కర్ అప్పుడు డిఫెన్స్లో పడ్డాడు అక్కడ. మళ్ళీ తిరిగి బాంబేలో ఒక 10,000 మందితో, మద్రాసు ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టి దళిత ఎంప్లాయీస్ అందరూ కూర్చొని సమావేశాలు పెట్టి ఒక 20,000 ఉత్తరాలని అంబేద్కరే మా నాయకుడు అని చెప్పి ఇక్కడ నుంచి రాశారు ఇంగ్లాండ్కి. అప్పుడు అంబేద్కర్ మళ్ళీ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. ఒకటే చర్చ అంబేద్కర్ పెట్టాడు, నా దళితులకి చదువుకోవడానికి రిజర్వేషన్ కావాలి, అవకాశం కావాలి, ఉద్యోగం చేయడానికి అవకాశం కావాలి, రాజకీయాల్లో నిలబడడానికి అవకాశం కావాలి, ఈ 3 అవకాశాలు మాకు ఇవ్వండి అని అంబేద్కర్ అడిగాడు. రామ్సే మెక్డొనాల్డ్ ఆ సెషన్స్ను ప్రిసైడ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు గాంధీ వెంటనే లేచి, దళితులు క్రైస్తవుల్లో కలిసినా నాకు అభ్యంతరం లేదు, ఇస్లాంలో కలిసినా నాకు అభ్యంతరం లేదు, కానీ రిజర్వేషన్లు అంటే మాత్రం నేను ఇవ్వను అన్నాడు, నేను ఒప్పుకోను అన్నాడు గాంధీ. అప్పుడు అంబేద్కర్ ఒకటే మాట అడిగాడు, గాంధీ గారు, ఈ దేశ స్వాతంత్రం కోసం మీరు పోరాటం చేస్తే మీ వెంట నడవాలని నాకుంది, మీ వెంట నిలబడాలని మాకుంది, కానీ మా జీవితాల్లో కొన్ని హక్కులు మేము అడిగితే ఆ హక్కులను నిరాకరించడం కోసం నీవు ఇంత దూరం వచ్చావయ్యా గాంధీ అని అడిగాడు. చివరికి చాలా డిబేట్ అయిన తర్వాత రామ్సే మెక్డొనాల్డ్ ఒక ప్రతిపాదన పెట్టాడు, మీ ఇద్దరికి ఏకాభిప్రాయం లేదు కదా, మీరు వైట్ పేపర్ మీద సైన్ చేసి మాకు ఇచ్చిపోండి, మేము నిర్ణయం తీసుకుంటామని. గాంధీ వైట్ పేపర్ మీద సైన్ చేసి ఇచ్చొచ్చాడు. అంబేద్కర్ వైట్ పేపర్ మీద సైన్ చేయలేదు. నేను వైట్ పేపర్ మీద సైన్ చేస్తే నీకు అనిపించింది నీవు రాసుకుంటావు తప్ప నేనేమనుకుంటున్నానో ఈ ప్రపంచానికి తెలవాలి కదా. కనుక ఇంకొక వారం రోజులు అక్కడ ఉండి స్టడీ చేసి డాటా సేకరించి అంబేద్కర్ రాసి అప్పుడు ఆయనకి ఇచ్చొస్తే అంబేద్కర్ కోరుకున్న ప్రకారం దళితులకి రిజర్వేషన్లు ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసి, మీకు తెలుసు ఈ చట్టం చేయగానే గాంధీ పూనాలో ఎర్రవాడ జైల్లో హంగర్ స్ట్రైక్ వెళ్ళాడు. దీన్ని వ్యతిరేకిస్తూ హంగర్ స్ట్రైక్ వెళ్ళాడు. ఏ పాయింట్ను ప్రధానంగా వ్యతిరేకించాడు? అంబేద్కర్ ఎంత విజనరీ అంటే చూడండి, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్సీలు మాత్రమే ఓట్లు వేస్తే మనం గెలవం. ఇప్పుడు బీసీలు వేయాలి, ఓసీలు వేయాలి. ఈ బీసీలు ఓసీలు వేస్తే మన ఎమ్మెల్యేలు ఎవరి కోసం పనిచేస్తారు? ఓసీల కోసమే పనిచేస్తారు. ఈ భయం అంబేద్కర్కి 1930లో ఉంది కనుక ఆయన ఏమన్నాడంటే దళితులు మాత్రమే ఓట్ చేసి దళిత ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి, మాకు ఒక ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలి అని అడిగాడు. ఇది నిజం. అది జరగకపోవటం మూలంగా ఇవ్వాల, అందుకోసం అనివార్యంగా రెడ్లైనా వెలమలైనా బీసీలైనా ఇంకొకరైనా వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సింది. ఆనాడు అంబేద్కర్ ఈ ప్రమాదాన్ని గుర్తించి అడిగాడు, చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ నిరాదీక్ష చేశాడు. చిట్ట చివరికి అంబేద్కర్కి గాంధీకి పూనా ప్యాక్ట్ జరిగింది, పూనా ఒప్పందం. ఆ ఒప్పందంలో మనం కోల్పోయింది ఏమిటంటే ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేక నియోజకవర్గాలు అనే దాన్ని కోల్పోయాం. గాంధీ ఏమడిగాడు? ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వను కానీ రిజర్వ్ నియోజకవర్గాలు ఇస్తాను అన్నాడు గాంధీ. అంబేద్కర్ను దేశమంతా దూషించింది. ఆయన కారు మీద టమాటాలు వేశారు, కోడిగుడ్లు వేశారు, రాళ్ళు వేశారు, చంపుతామని బెదిరించారు. అయినా అంబేద్కర్ హీరోలాగానే ఉన్నాడు, ఎక్కడ కూడా లొంగిపోలేదు. ఒకవేళ అంబేద్కర్ లొంగిపోయి ఉంటే ఇవాళ మన జీవితాలు ఇట్టుండేవి కావు. ఆయన స్థిరంగా నిలబడ్డాడు. కానీ ఒక్క విషయం దగ్గర రాజీ పడక తప్పలేదు. తన మిత్రులు సలహా మేరకి భారతదేశంలో ఒకవేళ గాంధీ చనిపోతే మొత్తం దళితులందరినీ మిగతా కులాలు చంపేస్తారు కనుక మనం పట్టు విడుపులతో ఉండాలి అని అంబేద్కర్కి తన మిత్రులు సూచన చేస్తే అప్పుడు అంబేద్కర్ గాంధీ దగ్గరికి వెళ్ళి డైలాగ్ నడిపారు, చర్చలకు వెళ్ళారు. ఆ చర్చల్లో ఈ విషయాన్ని కోల్పోవటం మూలంగా ఇవాళ మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు ఆ పార్టీల నాయకుల, అధినాయకుల దయా దాక్షిణ్యాల మీద సీట్లు వస్తాయి. వాళ్ళకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేరు. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్లో నేను వింటూ ఉన్నాను, ఆడిట్ చేసి పేరు మీద ప్రమోషన్లలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
ఒక్క ఎమ్మెల్యేనైనా అసెంబ్లీలో మాట్లాడతాను. నేను ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిన చోట నేను ఈ విషయాన్ని చెప్పాను. ఎడ్యుకేషన్ ఒక సమస్య వలన దళితులకి, ఎస్టీలకి, ఎస్సీలకి చాలా అన్యాయం జరుగుతున్నది. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, మాట్లాడండి, అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పారు. కానీ ఆ అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఆ పార్టీ నిర్ణయం మేరకు మాట్లాడతారు తప్ప మనలో స్వతంత్రంగా మాట్లాడే అవకాశం లేదు. ఈ సమస్య ఆనాడే అంబేద్కర్ గుర్తించి అనుకున్నాడు, కానీ సాధ్యం కాలేదు. అట్లా గాంధీతో పోరాటం చేశాడు.